गणपतिं भजे हं वातापि गणपतिं भजे हं वातापि गणपतिं भजे. అక్క గిట్లా కదక్క కొత్తగా ట్రెండీగా ఉండాలి. అవునా అయితే ఇక చూసుకోరా. అరే ఆజా దేవా ఆజా నీకు 9 రోజులు పూజ ఆ కైలాసాన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లేలన్నీ సుతే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో నువ్వు డిజే మోతలల్లా ధూమ్ధాము చెయ్యయ్యో. వక్రతుండ బొజ్జ నిండా ఉండ్రాళ్ళన్నీ సల్లగుండా దండిగా నీకు పండగనే భాద్రపదమున జరిపేమయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తావో నిండు భక్తి కండ్ల చూసి నువ్వు ఖుషి అయితావో. నీకు రంగు లైట్లు వేసి ముస్తాబు మస్తు చేస్తామయ్యా. డోలు బాగా చేస్తామయ్యా. పొల్లగాట్లతోటి నువ్వు వాడి పడయ్యో. మా ఇంటి పలారాలు జర ఆరగించయ్యో. చూడనికి లైన్లు కడతారయ్యా. గణపతి పప్ప మోరియా అంటే దర్శనమిస్తావో. మన పూరులల్లు తోటి భలే ఫేమస్ అయితేవో. సేను శంకలల్ల జల్లి తగులు పంటలెన్నో ఇస్తావయ్యా. నిన్ను నమ్మిత గణపయ్యా దోస్తు లెక్క నువ్వే మమ్ము చూస్తూ ఉంటావో. నిన్ను తలుసుకుంటే చాలు మమ్ము కాస్తూ ఉంటావో. తల్లిని గండిపేటలుంచు గౌరీ తనయా. మా గండాలు బాగుండవో. హుసేన్ సాగర్ ఒడిల చేరి నువ్వు కరిగిపోతావో. నీ ఇల్లు నువ్వు చేరితే నీ పండుగ కోసం చూస్తామయ్యా. ధూమ్తడాగా చేస్తామయ్యా. లంబోదర నువ్వు మా శంభో సుతుడవే. అంబా భవానీనే నమ్మి మా బిడ్డల కాపాడవే. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి. ఈ కాణి పాకమే భక్తుల పెన్నిది. ముక్కంటి తనయుని చక్కని సన్నిధి. ఈ కాణి పాకమే భక్తుల పెన్నిది. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తుల ధన్యం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. పార్వతి తనయుని స్థావరం
వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ఓ ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిధి పార్వతి పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాను తన మహిమలని చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే భూలోకానికి చేరవచ్చనే భక్తుల బాధలు తీర్చుట కొరకు యాతంబావిలో ఆ విఘ్నేశుడు వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే స్వయముగా తాను ఉద్భవించనే కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మా కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మా నల్లని రూపం దాల్చి నలు దిక్కులు ఏలుతుండే నల్లని రూపం దాల్చి నన్ను దిక్కులు ఏలుతుండే ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ఓ వంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిధి ఆ చెవిటి మూగా గుడ్డి వారికి మోక్షమును సగిన దేవుడే తాను దరికి చేరగని దీర్ఘ వ్యాధులను పారదోలుతూ ఉన్నాడమ్మా పారదోలుతూ ఉన్నాడమ్మా మైమగల్లా కాణిపాకమున నిద్రలు చేసి స్వామిని కొలిచిన అండదండ మన తోడుగా ఉండి గండాలన్నీ ఎడబాపునంట గండాలన్నీ ఎడబాపునంత కరుణ గల్లవాడమ్మా కాణిపాక గణపయ్య కరుణ గల్లవాడమ్మా కాణిపాక గణపయ్యా ఈ పుడమిని ఏలంగా పుణ్యమూర్తిగా వచ్చెనమ్మా పురమిని ఏలంగా పుణ్యమూర్తిగా వచ్చనమ్మా ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ఓ వంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిధి ఆ మహిమలు ఎన్నో కలిగినట్టి మహదండి క్షేత్రమే కాణిపాకము దేవానా దేవుళ్ళు అందరూ తిరిగినట్టి పుణ్యస్థలమే తిరిగినట్టి పుణ్యస్థలమే పవిత్రమైన సన్నిధానమును కనులారా దర్శించిన భాగ్యం కాణిపాక విఘ్నేశ్వరుని పూజలు చేసిన పుణ్యమేనట పూజలు చేసిన పుణ్యమేనట ఎంత గొప్పవాడమ్మా కాణిపాక గణపయ్య ఎంత గొప్పవాడమ్మా కాణిపాక గణపయ్యా కోరి మొక్కినా గాని కోటి వరాలనే ఇస్తునమ్మా కోరి మొక్కినా గాని కోటి వరాలనే ఇచ్చునమ్మా ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ఓ కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిధి
తనయుని సక్కని సన్నిధి ఈ కాని పాకమే భక్తుల పెన్నిది గట్టి తనయుని సక్కని సన్నిధి ఈ కాని పాకమే భక్తుల పెన్నిది గట్టి తనయుని సక్కని సన్నిధి ఈ కాని పాకమే భక్తుల పెన్నిది ఈ కాని పాకమే భక్తుల పెన్నిది ఈ కాని పాకమే భక్తుల పెన్నిది శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్య బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్య వెండి కొండలు దాటి భూలోకమే వచ్చి భక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్య బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్య ముందు మొక్కులవాడవు నీవై ముక్తి నొసగుతున్నావా గణపయ్య భక్తితో వేడంగా గణపయ్య మాకు భాగ్యాలనిస్తున్నావు గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య మూషిక వాహనుడ మా బొజ్జ గణపయ్య గంగమ్మ గౌరమ్మ గారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో గణపయ్య పూజలు నీకే అందుకో గణపయ్య మూషిక వాహనుడ మా బొజ్జ గణపయ్య గంగమ్మ గౌరమ్మ గారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో గణపయ్య పూజలు నీకే అందుకో గణపయ్య నారేడు నేరేడు పత్రితో నిన్ను మనసారా గొలిచేము గణపయ్య పిండి వంటలెన్నో గణపయ్య నీకు వండి తెచ్చేమయ్య గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య ఏటేట నవరాత్రి నీ ఉత్సవాల్లోన దనదాన దప్పుల దరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము ఏటేట నవరాత్రి నీ ఉత్సవాల్లోన దనదాన దప్పులు దరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము పూల రథముపై విఘ్నేశ నిన్ను అందంగా నిలిపేము విఘ్నేశ నింగి నేల అంత మురిసేలా నిన్ను ఊరేగించు మయ్య విఘ్నేశ శివుని కుమారుడ
గణపయ్యా మా దిక్కు నీవంటూ నిన్నే మొక్కినాము మమ్మేలే దొరవాని మది నిండా ధ్యానిస్తూ కాణిపాక క్షేత్రం చేరవస్తున్నాము కాణిపాక క్షేత్రం చేరవస్తున్నాము. మా దిక్కు నీవంటూ నిన్నే మొక్కినాము మమ్మేలే దొరవాని మది నిండా ధ్యానిస్తూ కాణిపాక క్షేత్రం చేరవస్తున్నాము కాణిపాక క్షేత్రం చేరవస్తున్నాము. కరుణించి కాపాడు గణపయ్యా మా గండాలు ఎడబాపు గణపయ్యా సిరి సంపదాలిచ్చి గణపయ్యా మా చింతలన్నీ తీర్చు గణపయ్యా శివుని కుమారుడా గణపయ్యా మా సిరిగల్ల దేవుడా గణపయ్యా కరుణాగల్ల తండ్రి గణపయ్యా కాణిపాకలో వెలిసావా గణపయ్యా. శివుని కుమారుడ గణపయ్యా మా సిరిగల్ల దేవుడ గణపయ్యా కరుణగల్ల తండ్రి గణపయ్యా కాణిపాకలో వెలసావ గణపయ్యా శివుని కుమారుడా గణపయ్యా మా సిరిగల్ల దేవుడా గణపయ్యా కరుణాగల్ల తండ్రి గణపయ్యా కాణిపాకలో వెలిసావా గణపయ్యా. కరుణగల్ల తండ్రి గణపయ్యా కాణిపాకలో వెలసావ గణపయ్యా కరుణాగల్ల తండ్రి గణపయ్యా కాణిపాకలో వెలిసావా గణపయ్యా.
కైలాసగిరులే విడిచిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిచిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిచిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య సుక్క పొద్దున లేచి మేము ఒక్క పొత్తులు పట్టుకొని కొండ కోణాలన్నీ దాటి చెట్టు సేవాలన్నీ దాటి ఆత్మ నిండని నామం ధ్యానిస్తూ నిన్ను చేరగా వస్తున్నాము మొక్కిన మొక్కులు తీర్చుట కొరకు గణపయ్య మా తండ్రి గణపయ్య నీ కాణిపాకముకు చేరవచ్చి నీ గణపయ్య మా తండ్రి గణపయ్య మొక్కిన మొక్కులు తీర్చుట కొరకు గణపయ్య మా తండ్రి గణపయ్య నీ కాణిపాకముకు చేరవచ్చి నీ గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిచిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య మల్లె మందార మాలలు వల్లి మన సారాని మెడలో వేసి కోరిన కోర్కలు తీర్చదవాని నారికేలములు తెచ్చినమయ్యా తీయా తీయని పాయాసాలు తీరైన వంటలనే వండి నిండు మనసుతో తెచ్చినమయ్యా గణపయ్య మా తండ్రి గణపయ్య ఆరగించి మము ఆదుకో తండ్రి గణపయ్య మా తండ్రి గణపయ్య నిండు మనసుతో తెచ్చినమయ్యా గణపయ్య మా తండ్రి గణపయ్య ఆరగించి మము ఆదుకో తండ్రి గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిసిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య గౌరమ్మ గారాల కొడుక మా అండదండ నీవేనయ్యా ఏకదంతమున ఎలక వాహనుడ ఎండి కొండలే విడిసిన వంట ముక్కంటి ముద్దుల తనయ ముందు పూజలు నీకేనయ్యా దిక్కేలేని దీనులమయ్యా గణపయ్య కాణిపాక గణపయ్య మా దిక్కు మొక్కు నీవని వచ్చిని గణపయ్య కాణిపాక గణపయ్య కైలాసగిరులే విడిసిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిసిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య కైలాసగిరులే విడిసిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య ఈ కాణిపాకము చేరిన వంట గణపయ్య మా తండ్రి గణపయ్య
దేవుళ్ళు బంగారు గణపయ్య కోర్కెలుది చేటి కొండంత దేవుడు బయలెల్లి వస్తుండు బంగారు పల్లకిలో మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి కదిలిండు గణపయ్య బంగారు పల్లకిలా మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి తాను ఇలవేలుపై ఉండి కంటికి రెప్పోలే కాపాడుతున్నాడు మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి 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 బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్య సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్య సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య పార్వతమ్మ నాడు నిన్ను సృష్టించి ముద్దులకే నీకు బుద్ధులెన్నో చెప్పి ద్వారా పాలాకునిగా నిలిపిపోయిందంట అంతలోనే శివుడు ఆడికొచ్చేనంట చిన్నవాడివైన సిద్ధి గణపయ్య నాగమల్లేలో తీగమల్లేలో ఆ గంగమేశుణ్ణి జనకించినావంట నాగమల్లేలో తీగమల్లేలో స్వామి బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొచ్చ గణపయ్య
ఉన్నాడంట అది చూసి పార్వతి అజ్ఞోలె మండుతూ శివగణములందరినీ చిత్తు చేసిందంట. శంకరుడు పార్వతిని శాంతించమంటూ నాగమల్లేలో తీగమల్లేలో గజరాజు శిరసుతో నిన్ను బతికించేను నాగమల్లేలో తీగమల్లేలో. బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. నీకు బుద్ధులెన్నా ఉండి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి వారి మనసునే మెప్పించి గణపయ్య ఘనాధిపత్యం సాధించినావు. ముల్లోక పుజ్జుడవై ముక్కంటి తనయా నాగమల్లేలో తీగమల్లేలో. ముందు పూజల వరము పొందినావయ్యో నాగమల్లేలో తీగమల్లేలో. బావిలో వెలసిన బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. కాని బాగా మందు నీటికై తవ్విన ఆమోట బావిలో స్వయం కూడవై ఉద్భవించినావు. నీలి వర్ణంతో నిలిచి ఉన్నావయ్యా. కాని పాకవర సిద్ధి గణపతై నాగమల్లేలో తీగమల్లేలో. భక్త కోటికెళ్ళ బంధువై నిలిచావు నాగమల్లేలో తీగమల్లేలో. బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్యా బుద్ధి గణపయ్య సిద్ధి గణపయ్య. బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్యా సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్య బొజ్జ గణపయ్య. कुक्षोतो सागरां सर्वे सप्त दीपावसुन्दरः ऋग्वेदो नायजुर्वेदः सामवेदो हिरण्मयः अन्यैकसेकं सर्वे कर्तुं समास्ताः। ओम
గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా ఊరుకున పొద్దే వడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా అందుల పాలిట బంధువు నీవై అవనిలో వెలసిన దేవుడవయ్యా అందుల పాలిట బంధువు నీవై అవనిలో వెలసిన దేవుడవయ్యా తూర్పున పొద్దే ఒడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా ఊరుకున పొద్దే వడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా దివి నుండి భువికే వచ్చి బావిలో వెలసిన బంగారు దేవుడు నీవే స్వామి విఘ్నేశ బంగారు దేవుడు నీవే స్వామి విఘ్నేశ వెండి కొండల్లా ఉండే ఎలుక వాహనుడా ఈ దండి కాని పాకమున కొలువే దీరితివా ఈ దండి కాని పాకమున కొలువే దీతివా మమ్మేలే దొరవంటూ నిన్ను చేరవచ్చినము కన్నులార నిన్ను చూసి కష్టాలే మరిచినము మమ్మేలే దొరవంటూ నిన్ను చేరవచ్చినము కన్నులార నిన్ను చూసి కష్టాలే మరిచినము తూర్పున పొద్దే ఒడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా ఊరుకున పొద్దే వడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా స్వామి తిరులెన్నో ఇచ్చేటి వర సిద్ధి వినాయక పార్వతి పరమేశ్వరుల గారాల కొడుక పార్వతి పరమేశ్వరుల గారాల కొడుకా ముందు పూజలు నీకయ్యా మూషిక వాహనుడా ముల్లోకాలేటి ఆ ముక్కంటి తనయా ముల్లోకాలేటి ఆ ముక్కంటి తనయా ఎల్లా లోకములేలే ఏకాదంతుడ నీవే చెవిటి మూగవారికి వరమిచ్చిన దొరవయ్యా ఎల్లా లోకములేలే ఏకాదంతుడు నీవే చెవిటి మగవారికి వరమిచ్చిన దొరవయ్యా స్వామి తూర్పున పొద్దే ఒడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా ఊరుకున పొద్దే వడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా పువ్వులు ఉంటేనేమో పువ్వులు వేయండి, లేకపోతేనేమో అక్షింతలు వేయండి. ఓం దుర్గాయ నమః మాధవ పూజయామి. ఓం గిరిజాయ నమః పుల్కో పూజయామి. ఓం అపర్ణాయ నమః జానని పూజయామి. ఓం హరప్రియాయ నమః గురుం పూజయామి. ఓం పార్వత్యై నమః కనిం పూజయామి. ఓం మాయాయ నమః నాభిం పూజయామి. ఓం హిరణ్యమాత్రే నమః ఉదరం పూజయామి. ఓం మంగళాయ నమః వృక్షం పూజయామి. ఓం శివాయ నమః హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి. ఓం విశ్వవంద్యాయ నమః స్కందం పూజయామి. ఓం కాళ్యై నమః బాహుం పూజయామి. ఓం ఆజ్ఞాయ నమః హస్తో పూజయామి. ఓం వరదాయ నమః ముఖం పూజయామి. ఓం సువాన్యై నమః నాసికం పూజయామి.
ఓం కమలాక్షే నమః నేత్రో పూజయామి ఓం భూమికాయే నమః శిరం పూజయామి ఓం మహాదేవే నమః సర్వదేవం పూజయామి శ్రీమన్మహాదుర్గాదేవతాభ్యో నమః షోడశోపచార పూజనంజమహం కరిష్యే శ్రీమన్మహాదుర్గాదేవతాభ్యో నమః. కుంకుమార్చన చేసే ముందర అమ్మవారు మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక 11 సార్లు చెప్పుకున్నాం. అట్లనే అందరూ ఒకే ఏకకంఠంతో అందరూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 వేళ్లతోటి గోముఖ ఆకారంతో 3 వేళ్లతోటి కుంకుమార్చన చేయండి. జై బలో దుర్గా మాతాకి అందరూ చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జై దుర్గా మాతాకి 11 సార్లు చెప్పినమ్మా. ఇప్పుడు 108 గణాధిపతి దేవత శ్రీమన్మహాదుర్గా దేవతాభ్యో నమో నమః. మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి మహాదుర్గా పరాదేవతాభ్యో నమో నమః. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్వరై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వసీతామయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయై నమః. ఓం హనుమనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్తే నమః. ఓం మనీశ్వర్యై నమః. ఓం పార్వతే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం గణేశాయై నమః. ఓం విద్యావాసిన్యే నమః. ఓం తేజోవత్రే నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం రూపాయై నమః. ఓం సదోజశై నమః. ఓం రమణరూపిణ్యై నమః. ఓం గుణాశ్రయాయై నమః. ఓం గుణామయై నమః. ఓం గుణత్రయా వివర్జితాయై నమః. ఓం జ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం కామాక్షే నమః. ఓం కామసంహాయై నమః. ఓం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సూర్యాయై నమః. ఓం దయాభూమిష్ఠాయై నమః. ఓం జాష్ణవే నమః. ఓం జనపూజిత
ఓం శాస్త్రాయ నమః ఓం శుభాయ నమః చంద్రానమస్తకాయ నమః ఓం భారతే నమః ఓం రామాయ నమః ఓం కల్పాయ నమః ఓం తరాయ నమః ఓం కృష్ణపింగళాయ నమః ఓం నారాయణ్యే నమః ఓం రౌద్రే నమః ఓం చంద్రామృతాపరిసుతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం మహామయాయ నమః ఓం దృష్టాధికారిణ్యే నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః ఓం కామిన్యే నమః ఓం కమలాలయాయ నమః కాత్యాయన్యే నమః కళాతిదాయ నమః ఓం కారసంహారకారిణ్యే నమః ఓం యోగనిష్టాయ నమః ఓం గమ్యాయ నమః ఓం యోగిధ్యేయాయ నమః ఓం తపస్విన్యే నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం విశేషాయ నమః ఓం చిదాదారుగడ్డిన్యే నమః ఓం మోహదాయ నమః ఓం శుభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం ఆత్రాయ నమః ఓం వినాలసాయ నమః ఓం విన్నగాయ నమః ఓం వీణా సంకాశాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యే నమః ఓం సరస్వత్యే నమః ఓం సర్వగతాయ నమః ఓం సర్వాదృష్టప్రదాయ నమః ఓం మహాదుర్గాదేవతాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః ఓం ఐం హ్రీం జై
శివనామస్మరణ చేసిన విష్ణునామస్మరణ చేసిన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి మహాపుణ్యం ఉంటుంది కనుక దయచేసి శ్రావణ మాసంలో మన దేవరకొండలోని భక్త మార్కండ దేవస్థానంలో కమిటీ సభ్యులందరూ కూడా ఈ 5 వారాలు కూడా చాలా ఘనంగా శ్రావణ మాస వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలని తీర్మానం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం 25వ తేదీ చాలా బ్రహ్మాండంగా ఉన్నదమ్మా. ఈ రోజు నాడు ఆ అమ్మల కన్నా అమ్మ అయినటువంటి భవానీ మృత్యుంజయేశ్వర ఆ జగన్మాత దుర్గామాత యొక్క 108 పలహారాలతో మీరందరూ కూడా అమ్మకు పొద్దుడికెళ్ళి నిన్నటికెళ్ళి ఎట్లా చేద్దామనే ఆలోచన నుండి ఒక్క పొద్దు నుండి ఇప్పటి వరకు కూడా మంచినీళ్ళు తాగకుండా కొందరు, అన్నం తినకుండా కొందరు ఉపవాసం ఉండి ఆ అమ్మ జగన్మాతకు మహానైవేద్యంతో పాటు ఆ నిండు మనసుతో మీరందరూ కూడా ఒడిబియ్యం కార్యక్రమం చేశారు. నిజంగా కూడా ఆ జగన్మాత యొక్క దివ్య మంగళ ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై, మీ బంధుమిత్రులపై అందరిపై ఉండాలని చెప్పి మేము దేవస్థానం నుండి కోరుకుంటున్నాం. అమ్మ ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరిపై ఉంటాయి. అలా కాకుండా రేపు 2వ శుక్రవారం 3వ శుక్రవారం నాడు మనకు ఇది కార్యక్రమం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవుతుంది యాక్చువల్గా. కానీ అందరం కూడా మన ఇళ్లలో కార్యక్రమం నిర్వహించుకుంటాం కనుక దానిలో భాగంగా రేపు 2వ శుక్రవారం నాడు దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇదే విధంగా అమ్మవారిని జగన్మాతని మళ్ళీ అలంకరించుకొని ఆ రోజు కూడా వరలక్ష్మి వ్రతంలో మనం అందరం కూడా బంధుమిత్రులము, అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములము, ఇరుగు పొరుగు, అక్క నాయన, అన్న చెల్లి, అన్న తమ్ముడు అందరూ కూడా పాల్గొనే విధంగా చేసి మనం పాల్గొని ఆ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ఆ శ్రీమన్నారాయణ అయినటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సుతో పాటు ఆ భవానీ మృత్యుంజయేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ శ్రావణ మాసంలో పొందాలని కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి శుక్రవారం కూడా దేవస్థానంలో మహాన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి వచ్చిన మహిళలందరూ కూడా శుక్రవారం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మహాన్న ప్రసాదంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమంగళ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి మనం కలశం ఏర్పాటు చేశాము. కలశం చాలా బ్రహ్మాండంగా కూడా దాదాపు 5,000 రూపాయలు ఉన్నటువంటి పట్టు చీరతో మనం కలశం ఏర్పాటు చేశాం. అలాగే లోపల ఉన్నటువంటి ఆ జగన్మాత అయినటువంటి మూల విరాట్ భవానీ మృత్యుంజయేశ్వర దుర్గామాతకు కూడా దాదాపు 5,000 రూపాయలు ఒక పట్టు చీర కట్టించడం జరిగింది. కళ్యాణ దంపతులైనటువంటి అమ్మవారు కూడా మనం పట్టు చీర కట్టించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన మహిళా మాతలందరూ కూడా మేమందరం కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. దేవస్థాన అభివృద్ధి కోసం అవన్నీ కూడా ఏర్పాట్లో ఉంచాలని వాళ్ళకి భాగం కోరారు. దానిలో భాగంగా ఒక్క 10 నిమిషాలమ్మ మనం ఫస్ట్ మూల విరాట్ అమ్మవారి చీర నుంచి కలశం నుంచి ఈ చీరకి వెళ్ళిపోతాం. ఒక్క 10 నిమిషాలు కాగానే అమ్మవారికి మహానైవేద్య నివేదన కాగానే తక్షణమే మనం మహాన్న ప్రసాదానికి వెళ్ళిపోదాం. దయచేసి మీకు ఇచ్చిన ప్రసాదాలన్నీ కూడా అక్కడ భోజనశాలకు తీసుకెళ్లి అక్కడ మన బంధుమిత్రులందరూ కూడా మనం అందరం కూడా ప్రసాదం కూడా వడ్డిస్తామని చెప్పి ఉన్నటువంటి చీర 5,116గా ప్రకటించడం జరిగిందమ్మా. శరణంటే వరములనిచ్చే కరుణామూర్తివి, విఘ్నాలను తొలగించే మా వినాయకుడు నీవే. విఘ్నాలను తొలగించే మా వినాయకుడు నీవే. విద్య బుద్ధులెన్నో ఉన్న సిద్ధి వినాయక, కాణిపాకమందుకు నీవు కదలి వస్తీవా. కాణిపాకమందుకు నీవు కదలి వస్తీవా. నీ ముడుపులు చెల్లించా నీ సన్నిధికొచ్చినము, కన్న తండ్రి బోలే మమ్ము కాపాడు గణపయ్యా. నీ ముడుపులు చెల్లించా నీ సన్నిధికొచ్చినము, కన్న తండ్రి బోలే మమ్ము కాపాడు గణపయ్యా. తూర్పున
పొద్దే ఒడిసే గణపయ్యా నీలుగో గణపయ్యా మా తండ్రి గణపయ్యా ఊరుకున పొద్దే ఒడిసే గణపయ్యా మేలుకో గణపయ్యా మా తండ్రి గణపయ్యా అందుల పాలిట బంధువు నీవై అవనిలో వెలసిన దేవుడవయ్యా అందుల పాలిట బంధువు నీవై అవనిలో వెలసిన దేవుడవయ్యా తూర్పున పొద్దే ఒడిసే గణపయ్యా